హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సడ్డా. సో ఈరోజైతే నేను ఏం చూపిస్తున్నాను రెసిపీ అనుకుంటున్నారంటే ఫిష్ పులుసు చూపిస్తున్నానండి. చాలా బెస్ట్ పులుసు అనమాట. ఎంత బాగుంటుందంటే నేను ఇది యాక్చువల్లీ ఒక 8 ఇయర్స్ బ్యాక్ చేసి ఉండేదాన్నండి పులుసు. అది మా చెల్లి అనమాట ఇంటికి వచ్చి ఉండేది. దానికి పులుసు ఇష్టం అని చెప్పేసి 8 ఇయర్స్ బ్యాక్ చేసిన పులుసుని మళ్ళీ ఈసారి అయితే నేను రిపీట్ చేశాను. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఫిష్ని కొంచెం పులుసులో వదిలినా సరే ముక్కల్ని నేను కొంచెం ఫ్రై చేసి అయితే వదులుతాను. ఈసారి అయితే అలా కూడా చేయలేదండి, డైరెక్ట్గా ఉత్తి ముక్కల్ని అలాగే వదిలాను. ఇంత బాగుందంటే ఫుల్ ఒక 1 kg ఫిష్ తెచ్చామండి, ఫుల్ అయిపోయిందనమాట. అందరూ తిన్నారు, చాలా బాగా వచ్చింది. ఎప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటుంది, ఇంత బాగా కుదురుతుంది అని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఎలా చూపించానో అలాగే చేయండి. 1 kg మెజర్మెంట్లో అయితే నేను చూపించాను. ఇంకా లేట్ అయితే చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. మీకైతే ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. ఇప్పుడైతే ఒక 1 kg ఫిష్ తీసుకున్నానండి. దాన్ని బాగా కడిగేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఈ ఫిష్లోని ఒక 1 లెమన్ అనమాట ఇలా పిండుకుంటున్నాను. సో ఒక 1 లెమన్ పిండుకొని ఇప్పుడు ఏమైనా కొంచెం పిక్కలు లాంటి పడితే అవన్నీ తీసేసుకుంటున్నానండి. మళ్ళీ ముంచి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసుకొని ముక్కలన్నిటికీ పట్టించాలండి. ఎందుకు పట్టించాలి అంటే మనకి నీచు వాసన ఉండదన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలైతే మనం మరి ఫ్రై చెయ్యం కదా, అవి డైరెక్ట్గా వదిలేస్తాం అనమాట పులుసులోకి. అందుకు నీచు వాసన ఉండకూడదు అని చెప్పేసి పసుపు అంటున్నాను, లెమన్ ఇంకానేమోంచి ఉప్పు అనమాట పట్టించి అలా పక్కన ఉంచేయాలి. ఇంట్లోపు అయితే నేను మసాలాకి రెడీ చేస్తున్నానండి. ఇదైతే 1 kg ఫిష్కి అనమాట. 3 స్పూన్లు అనమాట ధనియాలు తీసుకుంటున్నాను, 1 స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను, మళ్ళీ 3 స్పూన్లు జీలకర్ర తీసుకుంటున్నానండి. ఇది తీసుకొని ఫస్ట్ దీనైతే నేను మిక్సీ కొట్టేసుకుంటున్నాను అనమాట. ఇది మిక్సీ అయిపోయిన తర్వాత ఒక 20 గార్లిక్ అనమాట తీసుకొని, ఆ 20 గార్లిక్ అదే రెమ్మలు అది తీసుకొని అది కూడా మిక్సీ చేస్తే ఇలాగొచ్చింది. దీన్ననమాట నేను గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి వీటంతటిని. ఇదే మసాలా అండి, ఇంకేమైతే ఎక్స్ట్రా మసాలా అయితే నేను యూస్ చేయననమాట. సో ఇది మసాలా అయితే మనకి ఇంపార్టెంట్. ఇంకో పక్కన ఒకటే చిన్న టమాటా తీసుకున్నానండి. ఒక టమాటా తీసుకొని ఆ టమాటా అనమాట మళ్ళీ నేను మిక్సీ చేసేసుకొని ప్యూరీ లాగా రెడీ చేసుకొని ఉంచేసుకుంటాను. సో ఫస్ట్ ఫిష్ ప్రిపరేషన్కి ఏమేమి కావాలో అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చాలా అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి తీసుకుంటున్నాను. మీ దగ్గర పెద్దది ఉల్లిపాయ లేదంటే ఒక 2 చిన్న ఉల్లిపాయలైనా తీసుకోండి. 1 kgకి అంత ఉల్లిపాయలు ఉంటే చాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయనైతే కడిగేసుకొని దీన్నైతే నేను మీడియం సైజులోనైతే కట్ చేసుకుంటున్నానండి. మరీ సన్నంగా కాదు, మరీ పెద్ద పెద్దవి కాదు, మీడియంగా అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలని. చూస్తున్నారు కదా ఇట్లా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 అనుకోండి మన పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను. నేను కారం వేసుకున్నా నాకు పచ్చిమిరపకాయలు అయితే కావాలండి. సో పచ్చిమిరపకాయలు తీసుకొని మజ్జిగైతే ఇలా గంటు పెట్టుకుంటున్నాను అంతే. ఇంకా ఎక్స్ట్రా చిన్న చిన్న ముక్కలు అయితే కొయ్యట్లేదు. అలాగే ఇప్పుడైతే ఒక పెద్ద సైజ్ కడాయి అయితే తీసుకోవాలండి మనం ఫిష్ పులుసుకి, చిన్నదైతే తీసుకోవద్దు. తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మస్టర్డ్ సీడ్స్ కొంచెం వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అలాగే కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే చాలా బెటర్ అండి, చాలా బాగుంటుంది అనమాట స్మెల్. సో ఫ్రెష్ కరివేపాకు అయితే నేను తీసుకున్నాను, నా దగ్గర ఉందేసి. ఆ తర్వాత దీన్ని హైలోనే నేను కొంచెం అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇది కొంచెం నాకు ఫ్రై వేరం అవ్వాలి అని చెప్పేసి నేనైతే ఇందులోని ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. చూడండి ఫ్రై అయితే అవుతుంది, చూస్తున్నారు కదా. కొంచెం జస్ట్ ఇంకా మగ్గుతుంది అన్నప్పుడు ఉప్పు చూడండి, నేనైతే గడ్లుప్పు అయితే యూస్ చేస్తానండి. గడ్లుప్పు ఇంకా పసుపు ఈ రెండైతే యూస్ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను అనమాట. నేను దేనికి కూడా ఉప్పున పులుపు ఏది చెక్ చేయను కదండి వంటలకి. కానీ పులుసుకి మాత్రం ఈ పులుసుకి ఎస్పెషల్లీ అయితే నేను చెక్ చేశానండి. నాకైతే ఉప్పు చాలలేదనిపించింది మధ్యలో చెక్ చేసినప్పుడు. అందుకు కొంచెం ఉప్పు అయితే ఆ తర్వాత యాడ్ చేసుకున్నాను. సో ఇలాగైతే వేసుకొని ఇంక ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది ఇంకొంచెం ఇలా ఫ్రై అయ్యింది, మన కలర్ చేంజ్ అయ్యింది అనిపిస్తున్నప్పుడైతే మనం ఇందులోపల కొంచెం టమోటోస్ అనమాట, టమోటో ప్యూరీ చేసి ఉంచాను కదా అదైతే యాడ్ చేసేసాను అనమాట. ఒక చిన్న టమోటో అయితే తీసుకున్నానండి, పెద్దదైతే కాదు. సో ఈ ప్యూరీ యాడ్ చేసేసి ఇప్పుడు ఈ టమాటాలు మగ్గినంత వరకు దీన్నైతే నేను కొంచెం బాగా కలుపుకుంటున్నానండి. చూసారు కదా టమాటాలు మగ్గిపిస్తూ ఒక పక్కన ఇలాగైతే కలుపుకుంటున్నాను అనమాట.
ఆ తర్వాత ఇదొక 70 గ్రాముల చింతపండు ఉంటదండి. నీటిలో ఏసి అయితే ఇందాకలో ఉంచుండేదాన్ని. దాన్ననమాట కొంచెం బాగా పిసుకుతున్నాననమాట. ప్యూరీ తీద్దాము చింతపండుది పల్ప్ ఏది ఉంటది కదా! అది కావాలి అని చెప్పేసి. అంటే మీరు 100 అంటే 1 కేజీకి 70 గ్రాములైతే చింతపండుని నీటిలో ఏసి నానబెట్టాలండి. మనకి ఇందులోని పులుసు కాబట్టి చింతపండయితే ఎక్కువ పడతది. సో, ఇక్కడ చూడండి టమాటోలదనమాట మధ్యలో ఇలా కలుపుకుంటున్నాను నేను. టమాటో మగ్గినంత వరకు. ఇది ఇంకా కొంచెం మగ్గింది అన్నప్పుడైతే నేను ఈ చింతపండుది ఏదైతే చూపించాను కదండీ ఇందాకలా, అదైతేననమాట ఆ పల్ప్ అనమాట ఇందులోపలైతే యేసుకుంటాను. చూడండి ఇది బాగా పిసికేసుకున్నాను. పిసికేసుకొని ఈ పల్ప్ అంతా తీసేసి ఇంకిలా యేసుకుంటున్నాననమాట. మనం ఇందులో ఎంత చింతపండు పులుసు ఏస్తామో అంత బెటరండి. ఈ పులుపే మనకి ఫిష్‌కి టేస్ట్ అనమాట. లిటరల్లీ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేదండి. అంత బాగుంది. అంటే నేను ఇప్పటికొచ్చి ఏ వంటలు చేసినా బాగానే వస్తది అని ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంటది. కానీ ఈ పులుసు చేసేసి ఒక 8 ఇయర్స్ అయిపోయింది. పోన్లే పెడదాము. అవ్వకపోతే చూద్దాం. లేతే ఎప్పుడు ఫ్రైయే చేస్తానండి నేను ఫిష్ ఎన్నో రకాలు ఫ్రై చేస్తాను. కానీ ఫస్ట్ టైమ్ అయితే నేను పులుసు అనమాట ఇలా పెట్టుకున్నాను పచ్చి ముక్కలతో. చాలా బాగైతే వచ్చిందండి. మళ్ళా ఇందాకలా ఆ చింతపండు ఉంది కదండీ! దాంట్లో ఇంకా నీళ్ళేసుకొని దాన్ని మళ్ళా కొంచెం పిండుకొని ఆ నీళ్ళు మళ్ళా ఏసేసుకున్నాననమాట. చూసారు కదా! ఇలాగా. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్‌లనమాట చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆ పక్కన చూసారు కదా! కొంచెం ఇక మరుగుతున్నట్లొచ్చింది. ఆ టైంలో అనమాట యాడ్ చేసుకొని ఉప్పు నేను చెప్పాను కదండీ! చెక్ చేశాననేసి. నాకు చాలేదనిపించిందనేసి మళ్ళా ఉప్పైతే యేసుకున్నాను. పులుసులు అనే దానికి ఉప్పు, కారము, చింతపండు పుల్ల మస్తుగుండాలండి. అప్పుడే దాని పులుసు అంటాము. నూనె దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వడానికైతే లేదు. నేను ఎప్పుడైతే 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూనే చేస్తాను. దీనికి ఫస్ట్ టైం 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ ఏసానండి. ఇది చూడండి ఇలా మరుగుతుంది. ఇలా కొంచెం మరుగుతున్నప్పుడనమాట నేను ఇంకొంచెం ఒక 2 గ్లాసులు నీళ్ళైతే ఏసుకున్నానండి. ఎందుకంటే నా ఫిష్‌లన్నీ అనమాట ఆ జ్యూస్‌లోకి ఎళ్ళిపోవాలి. అయిన తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉండాలనమాట. నేనైతే థిక్‌గా చేసుకోను దీన్ని. చూడండి 2 గ్లాసెస్ వాటర్ అయితే యేసుకుంటున్నాననమాట. ఇందులో ఒకటే చూపించాను. కానీ 2 యేసుకున్నాను నేను. 1 కేజీ ఫిష్‌కి మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అలాగైతే చేసుకోవాలండి. కలుపుకుంటున్నాను. హైలోనే పెట్టేసి చేసుకుంటున్నాననమాట. ఇప్పుడు మళ్ళా నేను చూడండి పులుపుతో రెడీ అంతా చెక్ చేస్తాననమాట. ఉప్పు, పులుపు అంతా చెక్ చేసుకుంటున్నాను. నాకైతే సరిపోయిందనిపించిందండి. కానీ మళ్ళా డౌట్. ఫస్ట్ టైమ్ అండి నేనైతే ఇలా చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి సైడ్న మీకు చూపిస్తున్నాను కదా! ఇలా కొంచెం బబుల్స్ లాగా స్టార్ట్ అయింది అన్నప్పుడు మనం ఏదైతే ఇందాకలా రెడీ చేసి ఉంచుకున్నాం కదండీ! మసాలా అదైతే ఏసేసుకోవాలి. ఇది ఏసిన ఒక 2 నిమిషాలు కూడా అయ్యుండదండి. స్మెల్ వస్తుండేది మసాలాది. అంటే కేక్ అండి. లిటరల్లీ నాన్ వెజ్, ఫిష్ అందులో ఇష్టం ఉన్నోళ్ళకైతే ఇది సూపర్ అనొచ్చనమాట. అంత బావుంటది. చూడండి ఇలా బాగా ఇలా మరుగుతుంది అన్నప్పుడు ఈ ఫిష్ ముక్కలు నేను ఏదైతే ఇందాకలా మ్యారినేట్ చేసి ఉంచాను కదండీ! మ్యారినేట్ చేసి అదైతే బాగా కడిగేసుకున్నానండి మళ్ళా. అలాగే ఆ ఉప్పున మళ్ళా మన లెమన్‌ది జ్యూస్‌తో ఉండేది కదా! అలాగైతే ఎయొద్దు డైరెక్ట్‌గా. దాన్ని మళ్ళా కడగాలి. ఇప్పుడు ఇలాగ ఏస్తాము అన్న ఒక 2 నిమిషాల ముందు కడిగేసుకొని ఉత్తి ముక్కల్నే ఎయ్యాలండి. లేపోతే మనకి టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తది. సో, ఇదైతే స్టెప్ మర్చిపోవద్దండి. నేను చూపించట్లేదు దీని లోపల. అందుకు నేను ఇందులోను కూడా మెన్షన్ చేశాను మీకు సీసీలో కూడా. వాష్ చేసే ఎయ్యాలనమాట. డైరెక్ట్‌గా అయితే ఎలాగ మనం మ్యారినేట్ చేసి ఉంచామో అలాగైతే మాత్రం ఎయ్యొద్దు. ఎందుకంటే పులుపు ఇంకా బాగా పట్టేసి ఒకలాగా అయిపోతదనమాట ఫిష్ టేస్టు. సో, ఒకసారి వాష్ చేసేసి దాన్ని మళ్ళీ ఇలాగేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఫిష్ ఇలా వదులుకున్న తర్వాత చూడండి వాటరు అన్ని ఫిష్‌లకి అంటినట్లు ఇలాగెళ్ళాలనమాట. వాటర్‌లో ములగాలి ఫిష్‌లు. ఇప్పుడు ఈ ఫిష్‌లకి ఏంటంటే మనం మన ఇది పెట్టేసి గరిటెలు పెట్టేసి తిప్పకూడదండి. గరిట అనేదైతే యూజ్ చేయకూడదు. జస్ట్ ఇది అయ్యిందా లేదా అని చెక్ చేయడానికి లాస్ట్‌లోనే యూజ్ చేయాలి. ఇది హై ఫ్లేమ్‌లోనే నేను ఒక 2 నిమిషాల వరకైతే ఇలా మరిగించుకుంటున్నాను చూడండి. ఇప్పుడు చూడండి ఇటొకటి, అటొకటి నేను మన మసిగుడ్డలు పట్టుకొనైతే ఇలా జస్ట్ కదుపుకుంటున్నానండి. అంటే అన్నిటికి అన్నీ సెట్ అయ్యేసి లోపలగా ఆ జ్యూస్ లోపలికెళ్ళని, ఆ కర్రీ లోపలికెళ్ళని అని చెప్పేసి కదుపుకుంటున్నాను. అలాగే మసిగుడ్డలు యూజ్ చేసే మీరు కదుపుకోండి. అంతేగాని గరిటెలైతే పొరపాటున కూడా పెట్టొద్దండి.
గరిట పెట్టామంటే ఇంకా పోతుందండి, ఇరిగిపోతుంది అనమాట ఫిష్ ఎరగకుండా మనకు బాగా ఉండాలంటే మనం జస్ట్ మన మసిగుడ్లు పట్టుకొని అలా కదుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటే సరిపోద్ది. ఒక 2 మినిట్స్ తర్వాత అనమాట నేనైతే ఫ్లేమ్ ఏది ఉందో అదైతే సిమి చేసేసానండి, లో ఫ్లేమ్ చేసేసి దీనికైతే ఒక మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు అండి ముట్టుకోలేదు. చూడండి ఇలాగ మూత అయితే ఫుల్ పెట్టేస్తాను అనమాట. 10 మినిట్స్ వరకు అయితే ముట్టుకోలేదు, లో ఫ్లేమ్ చేసేసాను. ఇలాగైతే నేను రెడీ చేసుకుంటున్నానండి. ఇదైతే నాకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈజీగా అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది, ఈజీగా అయిపోయింది. టేస్ట్ దగ్గర అయితే అంటే నేను ఫస్ట్ టైం మా హస్బెండ్కి చెప్పానండి, నేను కానీ ఒక హోటల్ ఓపెన్ చేసేసి ఈ ఫిష్ అమ్మానంటే చాలు కుబేరుడిని అయిపోతాను అన్నానండి. అంటే అంత బాగా వచ్చిందనమాట లిటరలీ. ఇంకా 10 మినిట్స్ అయిపోయింది కదండి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత అయితే ఇది ఓపెన్ చేశాను. చూడండి ఆయిల్ అంతా సైడ్కి సెపరేట్ అయిపోయింది, చూసారు కదా. చూడండి ఇప్పుడు గరిటతోని సైడ్ నుండి ఆయిల్ మాత్రమే నేను తిప్పుతున్నాను, మధ్యలో కూడా నేను చేయి పెట్టలేదు. చూడండి ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను అలాగే చేసుకోండి. గరిట మాత్రం లోపలికి కంప్లీట్గా పెట్టద్దు, జస్ట్ పక్క నుంచి నేను తిప్పుతున్నాను అనమాట. ఇది లో ఫ్లేమ్లోనే ఉంది. ఇప్పుడైతే నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ చూడండి ఇలాగే కదుపుకుంటూ చెక్ చేస్తున్నాను. ఇంకోటి ముక్క ఉడికిందా లేదా అనేది అయితే నాకు కన్ఫర్మేషన్ కావాలి, దానికి నేను జస్ట్ చెక్ చేస్తున్నానండి. చూడండి గంటితోని తీసాను, చూస్తున్నాను అనమాట ముక్క ఉడికిందా లేదా. ముక్క ఉడికింది అని ఇంకా కన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఇంకా ఆపి చూడండి చెక్ చేసానులాగా ఓకే ఉడికిపోయింది అని తెలిసిపోయింది నాకు. ఇంక ఇప్పుడైతే చెక్ చేసి చూసారా ఉడికిపోయి. ఇంతేనండి, ఇలాగే చెక్ చేయాలి మనం. ఇలా ముక్క చెక్ చేసేసుకొని ఇంకా ఉడికింది అని వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అని హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. నాకు జ్యూస్ది కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా, అంటే పులుసుది కొంచెం థిక్గా ఉంచుకున్నాను, మరీ పల్చగా ఉంచుకోలేదు, అలాగని మరీ ఎక్కువ గట్టిగా ముద్దలాగా కూడా పెట్టుకోకుండా జస్ట్ మీడియం థిక్నెస్లో అయితే ఉంచుకున్నానండి. ఫిష్ అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయితే రైస్లోకి అనమాట ఇలా ఫిష్లో అనమాట ఒక బౌల్లోకి తీసుకొని వేడి అన్నం అండి, చల్లటి ఫిష్ పులుసు అనమాట. వేడిగా అయితే వండకూడదు ఫిష్ పులుసు, 4 అవర్స్ అయితే రెస్ట్కి వదిలేయాలి మనం ఫిష్కి మినిమం అనమాట. పులుసు పెట్టిన తర్వాత అప్పుడు ముక్క టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా రైస్లో కలుపుకొని తింటే ఇంకా అంతేనండి, సూపర్ అంటే సూపర్ అనమాట. మీకు నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. సో రెసిపీ అయితే చూసారు కదండి, చాలా ఈజీ కదా. నాకు జస్ట్ హాఫ్ అన్ అవరే పట్టిందండి. కానీ పులుసులకి ఏమంటారంటే ఇప్పుడు రేపు తినాలి అంటే ఈరోజు చేసుకోమంటారండి యాక్చువల్లీ, ఎందుకంటే పులుసు చాలా బాగా వస్తుంది అనమాట ఫిష్ది, అలా తినమని చెప్తారు. కానీ మనమైతే అంత ఎక్కువసేపు ఉంచుకోలేము కాబట్టి నేనైతే మార్నింగ్ 10 o'clock లోపల ప్రిపేర్ చేసేసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఒక 4 అవర్స్ మనం పులుసు చేసి పెట్టేసామంటే ఒక పక్కన ఆ పులుసుకి అనమాట ఆ టేస్ట్ ఇంకా బాగా తగులుతుంది. ఇక్కడైతే మనం చింతపండు, ఉప్పు, పసుపు, కారం ఇవైతే మనం తగ్గించే నూనె కూడానండి తగ్గించే పరిస్థితి అయితే లేదండి, కొంచెం ఎక్కువ వేయాలి. పులుసులకి ఎప్పుడు ఎక్కువ వేస్తాం, అది ఫిష్ పులుసు అంటే ఇంకా కొంచెం ముందుకే పెట్టాలన్నమాట. చాలా అంటే టేస్ట్ చాలా బాగుందండి. మా హస్బెండ్ అయితే చెప్పారు ఎవ్రీ వీక్ నువ్వు తెచ్చేసి ఇలాగే చేద్దాము, మనం ఇలాగే ఫిష్ చేసుకొని తిందాం అని చెప్పి మా హస్బెండ్ చెప్పారనమాట. అతను అంత ఫిష్ లైక్ చేసే మనిషే కాదు, అలాంటిది అతనికి ఫుల్ లైక్ అయిపోయిందండి. మీరు ఎలాగైనా సరే ఈ ఫిష్ది మాత్రం రెసిపీ ఒక్కటి ట్రై చేసి ఎలాగుంది ఏంటి అని చేస్తే మాత్రం కామెంట్స్లో చెప్పండి. అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్.